హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి బజ్జీలనైతే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఈ వర్షాకాలంలో చాలా వేడి వేడిగా, చాలా టేస్టీగా ఈ బజ్జీలను గనక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది. నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి. ఇది మీకోసం స్పెషల్‌గా ఒక హోటల్‌లో అయితే నేను అడిగి మరీ వీడియో తీసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వర్షాకాలంలో ఇలా వేడి వేడిగా ఈ బజ్జీలు తింటే గనక ఇక మనకు ఆ టేస్ట్ అనేది మరెక్కడా దొరకదండి. చాలా బాగున్నాయి. ఈ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇక దీనికోసమైతే తమలపాకులనైతే తీసుకున్నారండి వారు. చాలా చక్కగా శుభ్రంగా కడిగారు. నా ముందే చక్కగా వాష్ చేశారు. ఇలా మీరు కూడా చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇక మనము ఈ శనగపిండినైతే తీసుకున్నారండి. శనగపిండి, ఓమా, సోడా ఇలా 3 కలిపి చక్కగా మనం రెగ్యులర్‌గా వేసుకునే బజ్జీ పిండిలాగే తీసుకున్నారు. ఇలా మీరైతే బజ్జీ పిండినైతే కలుపుకోండి. చూసారు కదండీ! మనకు ఈ తమలపాకుతో బజ్జీ వేస్తున్నాం కాబట్టి, ఈ క్వాంటిటీలో మనకు పిండి అనేది ఉండాలి. ఇలా ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువగా టైట్‌గా కాకుండా చాలా పల్చగా పిండినైతే తీసుకున్నారండి. ఇలా మీరు వన్ బై వన్ వేస్తూ ఉన్నారు. నాకైతే చూస్తేనే నోరూరిపోతుంది. చాలా అంటే చాలా బావున్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ తమలపాకుతో ఈ బజ్జీ రెసిపీ మీకు కూడా కావాలంటే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదండీ! చాలా చక్కగా మనకు ఫ్రై అవుతున్నాయి. ఇవి మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోమన్నారు. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ హోటల్ స్టైల్‌లో ఈ మిర్చి బజ్జీ మీకోసం. చూసారు కదండీ! చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.